హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం అందులో 12వ భాగము చివరి భాగంగా మనము ప్రభుపాదుల వారి గురించి తెలుసుకుందాము. అంటే ప్రభుపాదుల వారి యొక్క తిరోభావం అన్నమాట. ఈరోజు ఏ విధంగా ప్రభుపాదుల వారి తిరోభావం జరిగినది అన్న విషయము తెలుసుకుందాము. మొదట ప్రార్థనలు చేసుకో. హరే కృష్ణ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో 11వ భాగంలో ప్రభుపాదుల వారికి ఆరోగ్యము బాగా లేకుండా ఉండడం వలన హృషికేశ్కి వెళ్ళడం జరిగింది. తర్వాత హృషికేశ్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత ప్రభుపాదుల వారు తిరిగి బృందావనాన్ని చేరుకున్నారు. వెంటనే బృందావనం చేరుకున్న తర్వాత శిష్యులు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టుకొని తర్వాత శ్రీ విగ్రహాల దర్శనం అంతా చేయించడము జరిగింది. తర్వాత ప్రభుపాదుల వారు ఆ యొక్క మందిరంలో మొదట శ్రీ గౌరనితాయిల దర్శనం చేసుకున్నారు. రెండవదిగా శ్రీల బలరామకృష్ణులు, మూడవది శ్రీ రాధాకృష్ణులు. ఇలాగా ఇద్దరిద్దరుగా మందిరంలో బృందావన మందిరంలో ఉంటారు. వారిని అంతా దర్శనం చేసుకున్న తర్వాత ప్రభుపాదుల వారు తమాల వృక్షం ఉన్నది ఆ యొక్క ప్రాంగణంలో, ఆ యొక్క వృక్షంలో దగ్గర వచ్చి కూర్చున్నారనమాట. అక్కడ కూర్చున్నప్పుడు ప్రభుపాదుల వారు చాలా గొప్ప అనుభూతిని పొందుతారనమాట. ఎందుకంటే భక్తులందరూ కూడా ఆ వృక్షం దగ్గర ఆ పెద్ద హాల్ లాగా ఉంటది. అక్కడ నృత్యం చేస్తూ కరతాళ ధ్వనులతో మృదంగాలతో నృత్యం చేస్తూ ఆ విధంగా అందరూ ఉండడం వలన ప్రభుపాదుల వారు ఆ వృక్షం కింద కూర్చొని వాటినంతా తనవి తీరా చూస్తున్నారు. తర్వాత కొద్దిసేపు అయ్యాక ప్రభుపాదుల వారు ఆయన ఉన్నటువంటి గదికి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ ప్రభుపాదుల వారు ఆ యొక్క గదిలో ఉన్నప్పుడు శిష్యులందరూ చుట్టుముట్టి ఉన్నారనమాట. ప్రభుపాదుల వారు అనుకోకుండా అప్రయత్నంగా ఏం చెప్పారంటే, నా మరణం సంభవిస్తే ఇక్కడ బృందావనంలోనే జరగాలి అని అప్రయత్నంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా కన్నీరు కార్చసాగారనమాట. ప్రభుపాదుల వారు అలాగా మరణము అని చెప్పడంతో అందరికీ కూడా భయంతో ఇదవుతున్నారు. ఎందుకంటే అందరికీ దిక్కుగా ప్రభుపాదుల వారు ఉన్నారు. ప్రభుపాదుల వారు అలాగ దేహం త్యజించేస్తే మళ్ళీ ఆయన వారికి ఎవరు దిక్కు అన్న ఆ యొక్క భయంతోనే శిష్యులందరూ కూడా ఆ విధంగా ఉన్నారు. అయినా ప్రభుపాదుల వారు శిష్యులకి మరణం అంటే ఏమిటి, మరణ సమయంలో ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాన్ని కూడా తెలియచేశారు. అంటే ఎంతటి గొప్ప హృదయం చూడండి ప్రభుపాదుల వారి. అంటే మరణం అంటే భయపడిపోతాము అలాగా, కానీ మరణాన్ని కూడా భగవంతుని యొక్క ధ్యానంతో మనం మరణించాలి అన్న విషయాన్ని కూడా శిష్యులకు తెలియచేశారనమాట. ఇక ప్రభుపాదుల వారు శిష్యులందరూ కన్నీరు కారుస్తూ ఉంటే, మీరు అలాగా బాధపడకూడదు, నేను లేకపోయినా కానీ నా యొక్క గ్రంథాలు, నేను వ్రాసినటువంటి గ్రంథాలలో నేను చిరస్మరణీయంగా ఉంటాను, కాబట్టి మీరు అలాగ బాధపడకూడదు అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు, శ్రీకృష్ణ భగవానుని నిత్యము సేవిస్తూ ఉండండి. అలాగే ఎవరైతే భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారో వాళ్ళు ఆ యొక్క పూర్తిగా వాళ్ళు అంటే వాళ్ళు మరణం వరకు కూడా అలాగే వాళ్ళు నిత్యులుగా ఎప్పటికీ జీవించి ఉన్న వాళ్ళు లాగానే
ఇదవుతారు. ఎందుకు అంటే భగవంతుడు శాశ్వతుడు కదా! ఆయన పుట్టించినటువంటి మనము జీవాత్మలు కూడా శాశ్వతమే. శరీరమే నశ్వరము. కానీ ఆత్మ శాశ్వతం. కాబట్టి ఆయన్ని సేవిస్తూ అలాగే ఆ యొక్క మరణాన్ని మనము పొందవచ్చు అన్న విషయాన్ని కూడా ప్రభుపాదుల వారు శిష్యులకు అప్పుడప్పుడు తెలియచేస్తూనే ఉన్నారనమాట. ఇక ప్రభుపాదుల వారు తమాల కృష్ణ గోస్వామి శిష్యుడిని ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్నాం కదా, ప్రభుపాదుల వారి పక్కన పూలమాలతో ఉన్నారు కదా, ఆయనే తమాల కృష్ణ గోస్వామి. ఆయనను పిలిచి ఆయన దగ్గర శిష్యులు అందరూ ఉన్నప్పుడు 2 విషయాలను చెప్పారనమాట. ఏమిటి అంటే, ఇక నేను బ్రతకాలి అని అనుకొని ప్రయత్నించడము ఒక మార్గము. ఇక రెండవది మరణానికి సిద్ధంగా ఉండడం అని ప్రభుపాదుల వారు చెప్తూ, నాకు రెండవ విషయమే చాలా ముఖ్యంగా అనిపిస్తున్నది. కాబట్టి నా వెంట ఒక నలుగురు శిష్యులు నిత్యము నాతో ఉంటూ భాగవతాన్ని పఠనం చేస్తూ ఉండండి, హరినామాన్ని చేస్తూ ఉండండి అంటూ ప్రభుపాదుల వారు చూడండి మరణాన్ని కూడా స్వీకరిస్తున్నారు. నాకు ఇంకా జీవించాలని ఆశ కాదు, మరణంని నేను పొందాలి అనే దానికే నేను సిద్ధపడి ఉన్నాను అంటూ అక్కడ శిష్యులకు చెప్పడం జరిగిందనమాట. ఇక ప్రభుపాదుల వారు చాలా నీరసంతో ఉన్నారు. ఏ ఆహారము తీసుకోవట్లేదు. కాబట్టి నేను కొద్దిగా అంత ఆహారం తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే శిష్యులందరూ కూడా చాలా ప్రభుపాదుల వారికి తెలియచేస్తున్నారు. మీరు ఆహారాన్ని తీసుకోవాలి, లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది అంటున్నారు కదా. వారి యొక్క కోరిక మేరకే ప్రభుపాదుల వారికైతే చెప్పారు కదా, పాలు పండ్లు తీసుకొని నా జీవితాన్ని గడిపేస్తాను అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా వాళ్లకు ఆ యొక్క విషయాలను చెప్పారు. తర్వాత ఆ తమాల కృష్ణ ప్రభుజీ గోస్వామి వారికి చెప్పారు. జీబీసీ అంటే గవర్నింగ్ బాడీ కమిషన్, ఒక సభ్యులు అనమాట. అన్ని రాష్ట్రాల నుంచి అన్ని దేశాల నుంచి ఎంచుకున్న సభ్యులు అక్కడ ఉంటారు జీబీసీలో. ఆ సభ్యులను అందరినీ కూడా రప్పించండి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ఆ విధంగా చెప్పారో తమాల కృష్ణ గోస్వామి, ప్రభుపాద మనము ఇప్పుడు తంతి వార్తను పంపామనుకోండి, అందరూ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి హాజరవుతారు, అందరూ ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని చూడాలి అని ఆయన చెప్పడం జరిగిందనమాట. తర్వాత అందరు కూడా సభ్యులందరూ కూడా సమావేశమయ్యారు. సమావేశమయ్యాక అందరూ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, నేను ఒకవేళ పోయాక అంటే మరణం చెందితే కూడా మీరు ఎలాంటి బాధనో దిగులునో చెందకూడదు. మీరంతా సభ్యులందరూ ఐక్యమత్యంతో ఉండి ఆ యొక్క సంస్థను ముందుకు తీసుకొని పోవాలి. మీరు అంటే నేను లేకపోతే కూడా మీరు ఎంత ఇదిగా ఆ సంస్థను ముందుకు తీసుకుపోతారో అప్పుడే నన్ను మీరందరూ కూడా అభిమానించినట్లు, నా మీద ప్రేమను చూపినట్లు అన్న ఆ విషయాన్ని కూడా ప్రభుపాదుల వారు అక్కడ తెలియచేయడం జరిగిందనమాట. ఇక ఆ ప్రభుపాదుల వారు ఇంకా ఆ విధంగా అన్ని విషయాలను తెలియచేస్తూ శిష్యులకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇక తమాల కృష్ణ గోస్వామి ఆయన ఏం చెప్పారు, అందరికీ ఒక వార్తను పంపారు. ప్రభుపాదుల వారి గురించి అందరూ ప్రార్థించండి అని. అంటే అందరూ అన్ని మందిరాలలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏమని జరుగుతున్నాయి? హే కృష్ణ, నీవు కానీ తలుచుకుంటే ప్రభుపాదుల వారు ఇంకా కొన్ని రోజులు మాకందరికీ కూడా ఆయన యొక్క సేవను తీసుకునే భాగ్యాన్ని కలిగించే దీనిని నువ్వు చేయగలుగుతావు. దయచేసి ప్రభుపాదుల వారిని ఇంకొన్ని రోజులు ఉంచాలి అంటూ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుండి ప్రార్థన చేస్తున్నారు. ఇక జీబీసీ వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశానికి అంటే ఒక లీడర్గా ఎంచుకున్నారు శ్రీ సత్స్వరూప గోస్వామి. మనకి లీలామృతం రాశారు కదా, ఆ ప్రభుజీనే. ఆయన
లీడర్గా ఉండి ప్రభుపాదుల వారి దగ్గర ప్రశ్నలను అడుగుతున్నారనమాట. గురుదేవ, మీరు ఇప్పుడు జీబీసీ అక్కడ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క సభ్యత్వాన్ని అంటే బాధ్యతలను స్వీకరించాలి, అంటే ఒక మెంబరు అయ్యాక ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దానిని కొనసాగించాలి అని అడగారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఈ సభ్యులందరూ కూడా ఎంచుకోబడిన వారు, ఎలక్ట్ చేశారనమాట. కాబట్టి వాళ్లకు అలాగా వాళ్ళని తీసివేయడానికి అట్లాగా ఏమీ లేదు. కాకపోతే మీకు అవసరమైతే కొత్త సభ్యులను చేర్చుకోండి అంటూ ప్రభుపాదుల వారు చెప్పారనమాట. తర్వాత రెండవ ప్రశ్నగా ప్రభుపాదుల వారిని అడిగారు. ప్రభుపాదుల వారిని, గురుదేవ, మీరు మీ తదనంతరము దీక్షలను ఎలా కొనసాగించాలి అని అడిగారు. అప్పుడు ప్రభుపాదుల వారు, నేను కొంతమంది శిష్యుల పేర్లను నామినేషన్ చేస్తాను, వాళ్ళ ద్వారా భక్తులందరూ కూడా ఆ యొక్క దీనిని దీక్షలను తీసుకోవచ్చు అని చెబుతూ శిష్యులందరికీ మళ్ళీ చెప్పారు. ఆ యొక్క గ్రంథాలు అన్నీ కూడా సంస్కృతంలో చాలా అలాగే ఉన్నాయి. ఆ యొక్క గ్రంథాలను అన్నింటినీ మీరు చక్కగా అదే ఆంగ్లంలో మీరు అనువదించండి అంటూ ప్రభుపాదుల వారు అక్కడ చెప్పడము జరిగింది. తర్వాత ప్రభుపాదుల వారు వీలునామా గురించి వివరిస్తూ, ఇప్పుడు ఇస్కాన్ సంస్థ కోసం నేను వీలునామా రాస్తున్నాను కదా, వీలునామా వ్రాయడము అంటే ఇస్కాన్ సంస్థకు రక్షణ ఇవ్వడము, రక్షణ కల్పించడము అని అనుకోండి. సభ్యులందరూ కూడా ఇలాగా వ్యక్తిగత విషయంగా అనుకోకుండా సమిష్టిగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అంటే భగవంతుని కోసం వెచ్చించే ఆ ధనాన్ని పూర్తిగా భక్తులు ఇచ్చేటువంటి ఆ ధనాన్ని భగవంతుని కోసం వెచ్చించండి. అంటే 100% భగవంతుని యొక్క సేవ కోసమే ఆ ధనాన్నంతా ఉపయోగించండి. ఎవరు కూడా వ్యక్తిగతంగా ఉపయోగానికి చేసుకోకూడదు అనే ఆ విషయాన్ని కూడా చెప్పారనమాట. ఇక ఆ యొక్క చట్టబద్ధంగా లాయర్స్ వాళ్ళందరూ ఉంటే వారితో పాటు మాట్లాడి ఆ యొక్క వీలునామా విషయాలన్నీ కూడా అక్కడ ఇదవ్వడం జరిగింది. ఇక జీబీసీ సంస్థలో ఉన్నటువంటి ఆ సభ్యులందరూ కూడా ఒక వారం రోజుల పాటు ప్రభుపాదుల వారితో ఉండి తరువాత ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇక ఇదంతా జరుగుతుంది మనకు 1977 ఇయర్ కదా. ఆ 1977 ఇయర్లో జూన్ మంత్ అనమాట. ఈ మే, జూన్, జూలై, ఆగస్టు ఈ మాసాల్లో ఎక్కువగా నార్త్ సైడు ఎండలు విపరీతంగా ఉంటాయన్నమాట. ఈ జూన్ నెలలో కూడా ఎండలు విపరీతంగా ఉండడం వల్ల బృందావనంలో ప్రజలందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు పరిమితమైపోయారు. బయటకు రావడానికి అందరికీ భయపడుతున్నారు. అంతటి అగ్ని ప్రతాపము అలాగ సాగుతూ ఉంది బృందావనంలో. ఇక ప్రభుపాదుల వారు కూడా విపరీతమైన వేడికి ఆయన కూడా శరీరము చాలా కష్టంతోనే ఇదవుతున్నారనమాట. అలాంటి సమయంలో ప్రభుపాదుల వారిని చూడడానికి డాక్టర్ ఘోష్ స్నేహితుడు, ప్రభుపాదుల వారి స్నేహితుడు రావడం జరిగింది. ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత డాక్టర్ ఘోష్ని చూసేసరికి ప్రభుపాదుల వారికి చాలా ఆనందపడ్డారనమాట. తర్వాత డాక్టర్ గారు చెబుతూ శిష్యుల దగ్గర, మీ ప్రభుపాదుల వారికి ఎలాంటి వ్యాధి లేదు, ఆయనకు నిరంతరము భక్తుల గురించి చింతన ఎక్కువగా ఉంటుంది, అదే ప్రభుపాదుల వారి యొక్క వ్యాధి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ప్రభుపాదుల వారికి చెప్పారు, నిరంతరము బీపీ అలాంటివన్నీ చెకప్ చేసుకోవాలి, మెడిసిన్స్ తీసుకోవాలి, దాన్ని ఫాలో చేయాలి. అంటే ప్రభుపాదుల వారు ఏ రోజు ఆయన మెడిసిన్స్ తీసుకున్నారు, వాటిని చేస్తారు. ఒక్క హరినామ మంత్రమే ఆయనకు ఔషధం లాగా, దానితోనే ఎంతటి వ్యాధి అయితే కూడా ఆయన నయం చేసుకుంటున్నారు. అది శిష్యులు కూడా కళ్ళారా చూస్తున్నారు.
అసలు ఆయనకు ఆరోగ్యం బాగలేదు, రేపు విదేశీ యాత్ర చేయలేరు అనుకుంటే వెళ్ళి ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ఉండేవారు. బయలుదేరేవారు. అంతటి దృఢ నిశ్చయం కలిగిన వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారు. ఆ యొక్క విశ్వాసం అంటే నేను భగవంతుణ్ణి నమ్ముతున్నాను. భగవంతుడు నన్ను రక్షిస్తారు అని ఒకే ఒక ఫార్ములా అన్నమాట ప్రభుపాదుల వారు ఉపయోగించేది. తరువాత ఆయన ఆరోగ్యము అలాగే ఇదిగా క్షీణిస్తూనే ఉన్నది. ఇక కొద్దిగా జూలై, జూలై మంత్ వచ్చేసరికి వర్ష ఋతువు ప్రారంభమైంది. వర్షాలు పడుతున్నాయి. చక్కగా హ్మ్, ఆ యొక్క వృక్షాల నుంచి ఆ పువ్వులు సుగంధము, ముఖ్యంగా కదంబ పుష్పాలు, ఆ కదంబ పుష్పాల నుంచి ఆ గాలికి వీచి ఆ పుష్పం యొక్క సుగంధము అలాగే వ్యాపిస్తూ ఉన్నదనమాట. నెమళ్ళన్నీ నృత్యం చేస్తున్నాయి. కోయిలలన్నీ అంతగా తన గొంతునెత్తి అంతగా అవన్నీ కూడా గానం చేస్తున్నాయి, కూస్తున్నాయన్నమాట. ఆ యొక్క వాతావరణము ప్రభుపాదుల వారికి చాలా ఆనందాన్నిచ్చింది. అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఆ విధంగా ఉన్నదనమాట. ఇక ఆ సమయంలో ఆయన తన గదిలో కూర్చొని వరండాలో పుస్తకాలు డిక్టేటర్ యంత్రం ఉన్నది కదా! దాన్ని ఉంచుకొని భాగవతము, ఆ భాష్యాలను అవంతా వ్రాస్తూ ఉన్నప్పుడు, ఆ వర్షం యొక్క చిరు జల్లులు ముందు పడేవన్నమాట. వెంటనే ప్రభుపాదుల వారి శిష్యులు పరిగెట్టుకుంటూ వచ్చి, ఆ యొక్క యంత్రం అవన్నీ పాడైపోతాయి కదా! వాటిని తీసుకొని లోపలికి వెళ్ళేవారు. అంతలో వర్షం తగ్గేది. మళ్ళీ ఆ యంత్రము, బుక్స్ అన్నీ తెచ్చి ప్రభుపాదుల వారి దగ్గర ఉంచేవారు. ఇదంతా కూడా ఒక ఆనందమయమైన ఆ యొక్క అంటే కొద్దిగా శరీరానికి తేలికగా హృదయము బాగా ఇదిగా అయ్యే విధంగా ప్రభుపాదుల వారు ఆ సమయంలో గడిపారట. ఇక ప్రభుపాదుల్ని కలుసుకోవడానికి చాలా మంది జనాలు వస్తున్నారు. అయినా శిష్యులంతా కూడా చాలా మందిని తగ్గించేశారనమాట. ఒక ఒక 1 అవరు టైం ఇచ్చేవారు. ఆ సమయంలో మాత్రమే వచ్చి చూసుకొని వెళ్ళాలి. ప్రశ్నలు వేయడము, అంతరాయం కలిగించడం అలాంటివన్నీ కాకుండా ప్రభుపాదుల వారి దర్శన భాగ్యం చేసుకొని వెళ్ళిపోయే విధంగా శిష్యులందరూ కూడా అరేంజ్‌మెంట్స్ చేశారట. ఇక ఆ జూలై మంతే మధ్య భాగంలో ఒక గోస్వామి ఎవరు? ఆయన గోపాలకృష్ణ గోస్వామి ప్రభుపాదుల వారిని చూడడానికి వచ్చారు. ఆయన వచ్చిన విషయం ఏమిటి అంటే, ఆ యొక్క హిందీలో భాగవతము మొదటి స్కందము, రెండవ స్కందము ప్రచురణ చేసి, ఆ 2 పుస్తకాలను అంటే 1977లో చూడండి హిందీలో ప్రచురణ చేసి తీసుకొచ్చి ప్రభుపాదుల వారుకు చూపించడం జరిగింది. ప్రభుపాదుల వారు ఆ ప్రభుజీని చూసి చాలా ఆనందపడ్డారు. ప్రభుపాదుల వారి ఊపిరంతా కూడా ఆ పుస్తకాల్లోనే ఉన్నదనమాట. ఎందుకంటే ఎవరైనా కానీ ఆ పుస్తకాల్ని ప్రచురణ చేసి వాటిని వితరణ చేస్తే ఆయన ఆనందపడతారు. అంటే ఒక పుస్తకం మన చేతిలో ఉండడం కన్నా దానిని 10 మంది చేతికి వెళ్ళిందనుకోండి ఆ ప్రచురణ అయ్యాక 10 మంది దాన్ని చదివి ఆ యొక్క విషయాన్ని గ్రహిస్తారు. ఆ 10 మంది ఇతరులకు తెలియచేస్తారు. ఆ భావనే ప్రభుపాదుల వారిలో నిండుగా ఉండేది. అందుకోసమే ఆయన నేను ఆ యొక్క గ్రంథాలలో ఉన్నాను. నాకు ఎప్పుడు మరణమే ఉండదు అని ప్రతిసారి ప్రభుపాదుల వారు చెప్తూనే ఉంటారనమాట. అదే 1977 అదే జూలై మంతు ఆయనకు ఆరోగ్యము అలాగే ఉన్నది. ఇక శిష్యులంతా కూడా చాలా మదన పడిపోతున్నారు. అంటే వారికి తెలిసిన విషయమే. మనలాంటి శరీరం కాదు ప్రభుపాదుల వారు. అనుకుంటే ఈరోజు ఆరోగ్యం బాగలేదనుకోండి, రేపేమవుతాదో అన్న పరిస్థితి మన శరీర పరిస్థితి భౌతికపరమైన. కానీ ప్రభుపాదుల వారు అలాగా కాదు. ఆయనకి ఈరోజు ఆరోగ్యం బాగలేకుండా ఉంటది. రేపు విదేశ యాత్ర చేసి మళ్ళీ ఆయన భారతదేశానికి వచ్చేయగలుగుతారు. అంటే అంతటి ఆధ్యాత్మిక శక్తిని ఆయన భగవంతుని యొక్క కృప ద్వారా పొంది ఉన్నారు. కాబట్టే ఆయనకు అది సర్వసాధారణమైపోయింది. శరీరం మీద ఏమి ఆ మక్కువ అనేది ఆయనలో లేదనమాట. ఇక
ప్రభుపాదుల వారు అలాంటి ఆ అంతరంగిక సేవలో ఉంటూ భగవంతునికి నిత్యము సేవలో ఉండడం వల్ల ఆ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన అలాగే అలవాటు పడిపోయారు. కాబట్టి శరీరంకి ఏమి వచ్చినా ఆయన లెక్క చేసుకోవడం లేదు. ఇది నాకు కాదు వచ్చింది అన్నట్టుగా ఆయన ఇదవుతూ ఉన్నారు. ఇక మరి అలాగే బలహీనంగా ఉండడం వలన తమాల కృష్ణ ప్రభుజీ ఆయన చెప్పారు, గురువుగారు, మనము లండన్ వెళితే అక్కడ వ్యవసాయ క్షేత్రము. లండన్‌లో కృష్ణ మందిరంలో ఒక చోట వ్యవసాయ క్షేత్రము ఉన్నది. మనము కూడా ప్రభుపాదుల వారి విషయం యొక్క ఇది చదువుకున్నాం. ఆ వ్యవసాయ క్షేత్రంలో స్వంతంగా వాళ్ళే పంటలన్నీ పండిస్తారనమాట. సేంద్రియ పద్ధతిలో. కాబట్టి అలాంటి ప్రదేశానికి వెళ్ళి, అలాంటి ఆహారాన్ని భుజిస్తే కొద్దిగా ఆరోగ్యము కుదుట పడుతుంది అంటూ ప్ర అదే తమాల కృష్ణ గోస్వామి ప్రభుపాదుల వారికి చెప్పారు. ప్రభుపాదుల వారన్నారు, "నీవు చెప్పిన మాట అది అలాగే జరగాలి" అన్నారు. అంటే నాకు ఆరోగ్యం బాగలేదు, నేను వెళ్ళలేను, ఇంక విడిచి ఇక్కడ వదిలిపెట్టలేను అని చెప్పట్లేదు. అది నిజం అవ్వాలి అని కోరుకుంటున్నారు. చూడండి ప్రభుపాదుల వారి ఆయన యొక్క మనస్తత్వం. తర్వాత హ్మ్. 1977 అదే జూలై నెలలో చివరి రోజుల్లో అక్కడ బృందావనంలో జులన్ యాత్ర ఉత్సవాన్ని చేశారనమాట. శ్రీ రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆ ఉత్సవాన్ని జరిపిస్తారు. ఆ సమయంలో దేశం నలుమూలల నుండి భక్తులందరూ అక్కడికి చేరుకుంటారు. బృందావనము చాలా కోలాహలంతో, ఉత్సవాలతో అదే దివ్యమానంగా గోలోక ధామంలాగా విరాజితమై ఉంటదనమాట. ఆ సమయంలో బృందావనము. ప్రభుపాదుల వారు ఈసారి జులన్ యాత్ర ఉత్సవం కూడా నేను చూడగలిగాను అని ఆనందపడ్డారట. ఇక మళ్ళీ తమాల కృష్ణ ప్రభుజీ ప్రార్థనలు చెయ్యండి అందరికి అని విన్నవిస్తూ ఉన్నారు. కానీ ఈసారి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? హ్మ్. దయచేసి నేను ఆరోగ్యం బాగా అవ్వాలని మాత్రం కోరుకోకండి. నాకు త్వరగా మరణాన్ని ఇచ్చే విధంగానే అందరూ ప్రార్థించండి. ఇంకా నాకు భగవంతుడు కోరుకుంటున్నాడు. నన్ను దగ్గరకు రావాలని ఆయన కోరుకుంటున్నది. నేను దానిని వ్యతిరేకంగా నేను ఇక్కడే ఉండాలి అని చెప్పడానికి నాకు అర్హత లేదు. నేను స్వతంత్రుణ్ణి కాదు. ఏది జరిగినా భగవంతుని యొక్క సంకల్పమే. ఏ కార్యమైనా ఆయనే నెరవేరుస్తాడు అంటూ ఈసారి ప్రార్థనలు చేసే వారికి అందరికీ ఈ విధంగా తెలియచేయండి అంటూ ప్రభుపాదుల వారు తమాల కృష్ణ గోస్వామి వారికి తెలియచేశారట. ఇక ప్రభుపాదుల వారు ఆ రోజంతా కూడా శిష్యులతో పాటు ఉండి ఆ యొక్క తమాల వృక్షం అక్కడ కూర్చున్నారు కాసేపు. కూర్చున్నప్పుడు సేమ్ ఆయన అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ అక్కడ బృందాలు ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా కీర్తనలు చేస్తూ, కరతాళాలు ధ్వనిస్తూ, హరే కృష్ణ నామాన్ని జపిస్తూ, మధ్య మధ్యలో ప్రభుపాదుల వారికి జై అంటూ వాళ్ళు ఆ యొక్క ఉత్సాహాన్ని నింపుతూ ఉంటే ప్రభుపాదుల వారు ఆనందంగా దాన్ని చూసి పరవశించిపోతూ ఆయన కన్నుల వెంట అలాగే కన్నీరు కారుస్తూ ఉన్నారట. ఆ యొక్క తమాల వృక్షం క్రింద కూర్చొని. ఇక ప్రభుపాదుల వారి హృదయంలో కొద్దిగా కోలుకున్నారు. ప్రభుపాదుల వారి హృదయంలో ఇక తమాల కృష్ణ గోస్వామి చెప్పారు కదా! లండన్‌కి వెళ్ళాలి. అంటే ఏమి? అక్కడ ఆయన ఆరోగ్యం కోసం కాదు. ఒకసారి లండన్‌కి వెళ్ళి కృష్ణ భగవాన్ రాధాకృష్ణులను సేవించుకురావాలి. మనసొచ్చేసింది ఇంకా. అక్కడ వెళ్ళి వాళ్ళిద్దరిని సేవించి రావాలి అని. ఇక ప్రభుపాదుల వారు లండన్‌కి ప్రయాణమయ్యారనమాట. ఇక ఆ ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు అక్కడ శిష్యులందరూ కూడా అవాక్కైపోయారట ప్రభుపాదుల వారిని చూసి. అంత కళావిహీనంగా, నీరసంగా, శక్తి లేని విధంగా ఉన్నారు. అసలు ప్రభుపాదుల వారు ఇండియా నుంచి ఆ లండన్‌కి ఎలా చేరుకున్నారా అని ఒకరికొకరు చర్చించుకుంటున్నారట. ఆ యొక్క సభ్యుల బృందం అంతా కూడా అక్కడ. అంతటి స్థితిలో కూడా ఆయన వచ్చారు అంటే, అది ఎలాగా ఆ కృష్ణ భగవానుని శక్తే.
పూర్తిగా కదా! లేకపోతే ఒక సాధారణ మనిషి ఆరోగ్యం బాగలేకపోతే అక్కడే పడి ఉంటాం మనం. ఎన్ని రోజులైనా ఇంకెక్కడికి వెళ్ళకూడదు, కదలకూడదు, మన ఆరోగ్యం బాగు చేసుకోవాలి అని మనం తపన పడతాము. కానీ ప్రభుపాదుల వారికి రాధాకృష్ణులు గుర్తుకొచ్చేసింది. లండన్ మందిరంకి వెళ్ళాలి. అక్కడ వారిని సేవించాలి. వెంటనే వచ్చేసారనమాట. ఆ విధంగా లండన్‌కి చేరుకొని ప్రభుపాదుల వారు 2 వారాలు ఉన్నారనమాట. ఆ 2 వారాలలో కూడా ఆ సమయంలో కృష్ణాష్టమి వచ్చింది. చక్కగా కృష్ణాష్టమిని జరుపుకున్నారు. కృష్ణాష్టమి జరిగిన మరుసటి రోజే ప్రభుపాదుల వారి జన్మదినం. అది ఎందుకు అంటే ప్రభుపాదుల వారు యాక్చువల్‌గా నవంబర్ 14 ఆయన జన్మించారు. కానీ ఎప్పుడు కూడా ఇస్కాన్ మందిరంలో కృష్ణాష్టమి భగవంతుని యొక్క జన్మ ఆవిర్భావం తర్వాత మరుసటి రోజునే ప్రభుపాదుల వారికి జన్మదిన ఉత్సవాన్ని చేస్తారనమాట. ఆ విధంగా చివరి జన్మదిన ఉత్సవాన్ని కూడా ప్రభుపాదుల వారు అక్కడ చక్కగా జరిపారు. ఇక 2 వారాలు అయిపోయింది కదా! మనసు మళ్ళీ బృందావనం మీద మళ్ళింది. బృందావనం వెళ్ళి అక్కడ శ్రీ రాధా శ్యామసుందరులను దర్శించుకోవాలి అంటూ ఆయన మనసు పడింది. వెంటనే శిష్యులకు తెలియచేశారు. నేను బృందావనానికి వెళ్ళాలి అని. తర్వాత మొదట ముంబై చేరుకున్నారు. జుహూ మందిరం. ఆ జుహూ మందిరం దర్శించుకొని తరువాత ప్రభుపాదుల వారు బృందావనం చేరుకున్నారనమాట. ఎప్పుడైతే కృష్ణ బలరాముల మందిరం చేరుకున్నారో, ఆ ప్రభుపాదుల వారు శిష్యులంతా ఆయన్ని ఆహ్వానించారు. మళ్ళీ ప్రభుపాదుల వారికి ఆరోగ్యము క్షీణించిందనమాట. తర్వాత ప్రభుపాదుల వారిని చూసి తమాల కృష్ణ గోస్వామి చెప్పారు, ప్రభుపాద మీరు విదేశాలన్నీ తిరిగేసి చివరికి మీ స్వగృహం వచ్చి చేరుకున్నారు అన్నప్పుడు ప్రభుపాదుల వారు అలాగే తన చేతులను గుండెల మీద ఉంచుకొని ధన్యవాదాలు అంటూ తమాల కృష్ణ గోస్వామికి చెప్పారట. అంటే అంతటి ఆరోగ్యం బాగలేని పరిస్థితిలో కూడా ఆ యొక్క స్పృహ ఆయన ఎవరైనా చెబితే వాళ్లకు ధన్యవాదాలు తెలపాలి అన్న ఆ యొక్క దీంట్లోనే ఆయన ఉన్నారనమాట. తర్వాత ప్రభుపాదుల వారు బలరామకృష్ణుల యొక్క సంరక్షణలో ఇంకా మందిరంకొచ్చేసారు అంటే బలరామకృష్ణులే భగవంతుణ్ణి చూసుకుంటారు. ఆ యొక్క సంరక్షణలో ఉన్నందుకు ఆయన కాస్త సంతోషంగా ఉన్నారట. ఇక ప్రభుపాదుల వారు ఆ నిమిషం అంటే ఆయన పడుకున్నప్పుడు కూడా ఆయన తలుచుకునే విషయం ఏమిటి? కులశేఖర ఆళ్వార్లు ఆయన భగవంతునికి వేడుకున్నారు కదా! నా యొక్క శరీరము బాగా నా అదే ఇంద్రియాలన్నీ నా అధీనంలో ఉన్నప్పుడే అలాంటి సమయంలోనే నాకు మరణాన్ని ఇవ్వు కృష్ణ. అప్పుడే నా మనసు నీ యొక్క పాదాలను చుట్టివేస్తుంది అంటూ కులశేఖరాల వార్లు రచించిన ఆ కీర్తన ఉంది కదా! దానిని గుర్తు చేసుకుంటూ ప్రభుపాదుల వారు కూడా అదే మాటను అంటున్నారట. హే కృష్ణ, నా యొక్క మరణాన్ని నువ్వు త్వరగా తీసుకో. అప్పుడే నా హృదయం వచ్చి నీ పద్మాలను చుట్టివేసుకోగలుగుతది. అలా కాకుండా నాకు ఆరోగ్యం బాగలేకుండా మతి ఇదైపోయి అలాంటి పరిస్థితుల్లో నేనెట్లా నిన్ను గుర్తు చేసుకోగలను? నా మరణ సమయంలో కృష్ణ నన్ను త్వరితగతిన నీ వద్దకు తీసుకో కృష్ణ అంటూ ఆ కులశేఖర ఆళ్వార్‌ను గుర్తు తెచ్చుకుంటూ ప్రభుపాదుల వారు అక్కడ ఆ విషయాన్ని తమాల కృష్ణ గోస్వామి ప్రభుజీ దగ్గర కూడా చెప్పడము జరిగింది. ఇక ప్రభుపాదుల వారికి అలాగే ఆయన లేవడం కూడా లేదు. అలాగే పడుకొనున్నారు. శిష్యుల యొక్క సహాయంతో కూర్చొండబెడతారు. అలాగున్నారు. మళ్ళీ ప్రభుపాదుల వారు తమాల కృష్ణ గోస్వామికి చెప్పారు. ఆ జీబీసీ సభ్యులందరినీ కూడా ఒకసారి రప్పించండి. వారి కార్య నిర్వహణ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మొదట చెప్పారు. అవన్నీ మీరొచ్చి నాకు అదే తీసుకొచ్చి సమర్పించండి ఆ నివేదికను అన్నారు కదా! అందుకని ప్రభుపాదుల వారు చెప్పగానే తమాల కృష్ణ గోస్వామి వార్తను పంపడం జరిగింది. అందరూ జీబీసీ సభ్యులందరూ కూడా ప్రభుపాదుల వారి వద్దకు చేరుకున్నారనమాట. ఇక వారి వారి నివేదికలనన్నింటినీ కూడా ప్రభుపాదుల వారికి సమర్పించారు. ఇక
ప్రభుపాదుల వారు కూడా అవన్నీ చూసి చాలా ఆనందపడ్డారు. వారికి అన్నిటిని కూడా సబ్మిట్ చేశారనమాట. అంటే బ్యాంకు ఖాతాల్లో ఏ విధంగా ఆ యొక్క అమౌంట్‌ను కూడా తీసి భగవంతుని సేవకు ఖర్చు పెట్టడము, అలా వాటినన్నిటిని కూడా వారికి తెలియచేయడము జరిగింది. అలాంటి సభ్యులతో అంతా కలుసుకోవడం వల్ల ప్రభుపాదుల వారికి ఇంకాస్త మనసు కుదుట పడింది. బాగున్నది. అలాంటి సమయంలో ప్రభుపాదుల వారిని చూడడానికి హరికేశ అనే ప్రభుజీ రావడం జరిగిందనమాట. ఆయన వస్తూ వస్తూ 7 గ్రంథాలను తీసుకొచ్చారు. తీసుకొచ్చి ప్రభుపాదుల వారికి చూపించేసరికి ప్రభుపాదుల వారు అంతటి ఆహ్, ఆహ్, ద్ ఇ ఇదిగా ఉంటే కూడా అంటే ఆరోగ్యం సరిగా లేకున్నా కానీ ఆయనకు ప్రాణం వచ్చిన విధంగా హరికేశను దగ్గరికి తీసుకొని అలాగే ఆనందపడ్డారట. అప్పుడు ప్రభుపాదుల వారు హరికేశ ప్రభుజీతో చెప్తున్నారట. "హరికేశ, నీకు గుర్తుందా? నేను నిన్నెప్పుడు ఏం చెప్తూ ఉంటాను, నువ్వెందుకు ఇక్కడ ఉంటావు? నీవు వెళ్ళి అదే ప్రచారాలు చెయ్యి. ఎందుకు సమయాన్నంతా వృధా చేసుకుంటావు?" అని నిన్ను మాటి మాటికి హెచ్చరించేవాడిని. కానీ నువ్వు ఆ సమయం బాధపడి ఉంటావు. ఎందుకు ప్రభుపాదుల వారు మనల్ని వెళ్ళిపో, వెళ్ళిపో అంటున్నారని నీవు బాధపడి ఉంటావు. దానికి అర్థం నీకిప్పుడు తెలుస్తుందా హరికేశ అని అన్నారంట. అప్పుడు హరికేశ అలాగే దుఃఖంతో కళ్ళ వెంబడి నీరు వస్తూ ఉండగా ప్రభుపాదుల వారు చేయి ఆయన శిరస్సు మీద పెట్టి, "నువ్వు చూడు నేను ఆ విధంగా చెప్పడం వల్ల నువ్వు ఇప్పుడు వెళ్ళి 7 గ్రంథాలని ప్రచురణ చేసి, ఆ పుస్తక రూపంలో తీసుకొచ్చి నాకు అందించావు. అందుకే నీకు ఆ విధంగా వివరణ ఇచ్చాను" అంటూ ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారట. తర్వాత హరికేశ కూడా ఏది జరిగినా మన మంచికే అనే ఆ యొక్క విషయాన్ని నేను తీసుకున్నాను. తరువాత గ్రహించాను గురువుగారు అంటూ ఆయన కూడా అలాగే బోరున ఏడుస్తున్నారట. హరికేశ ప్రభుజీ కూడా. తర్వాత ప్రభుపాదుల వారు ఇంకా చివరి రోజులనమాట. ప్రభుపాదుల వారు శిష్యులకి మరణం అంటే ఏమిటి తెలియచేయాలి. ఆ యొక్క పరిస్థితి కూడా ఆయన ద్వారా శిష్యులు తెలుసుకునే విధంగా జరుగుతూ ఉన్నది. కొద్ది కొద్దిగా క్షీణిస్తూ ఇదవుతున్నారు కదా! ప్రభుపాదుల వారు ఆరోగ్యము ఆ విధంగా. తర్వాత ప్రభుపాద ఎప్పుడైతే ఆయన ముందు అంటే ఇది వరకులాగా ప్రసంగాలు చేయడము, అలాగే యువకుల కన్నా అధికంగా ఆయన పరిగెట్టడము, నడవడమే పరిగెట్టే విధంగా ఉంటది. అంత యాక్టివ్‌గా ఉండేవారు. ఒక్క చోట అలాగా ఉండడం వలన శిష్యులందరూ కూడా చాలా తృప్త హృదయంతో వాళ్ళు ఇదవుతూ ఉన్నారనమాట. వాళ్ళసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుపాదుల వారిని ఆ విధంగా చూడడము. తర్వాత ప్రభుపాదుల వారు వారి దగ్గర అదే చెప్తున్నారు. నేను లేకపోతే కూడా నేను లేకపోతే కూడా మీరు నన్ను మీ యొక్క అభిమానం, మీ ప్రేమ అనేది నేను ఎంతో ఎక్కువగా తీసుకొని వెళ్తున్నాను. మీరు నా గురించి ఎలాంటి దిగులుని ఉంచుకోకూడదు. నిత్యము కృష్ణ సేవలో ఉండండి. కృష్ణుడిని స్మరించండి. అదే మీకు ఆహ్, అంటే మన జీవాత్మ ఎంత ఆనందపడుతదో అదే భగవంతునికి ఆనందం కూడా. హ్మ్. అని చెప్తూ ప్రభుపాదుల వారు ఇక అక్కడ సమాధి కోసం ఒక స్థలాన్ని కేటాయించండి అని ప్రభుపాదుల వారే చెప్పడం జరిగిందనమాట. ఈ ధైర్యము ఎంతమందికి వస్తది కదా! ఆ ఆధ్యాత్మిక భావనతో ఉన్నవారికి మాత్రమే సమాధి కోసం స్థలాన్ని కేటాయించండి. హ్మ్. తరువాత నాకు మరణం సంభవిస్తే నా శిష్యుడైనటువంటి నారాయణ మహారాజు అతన్ని సంప్రదించండి. అతడు అన్ని కైంకర్యాలను ఆయన చేస్తారు. అంటూ శిష్యులకి ఎంత చక్కగా ఆయన వివరిస్తున్నారు చూడండి. ఇలాగ ప్రభుపాదులు ఈ వివరణ అంతా ఇస్తుంటే వాళ్ళకి ఇంకా హృదయము బాధతో ఇదైపోతుంది. అంటే మన నుంచి దూరం అయిపోతున్నారు ప్రభుపాదుల వారు అంటూ వాళ్ళు ఇంకా దుఃఖంతో ఇదవుతున్నారనమాట.
ఇక అక్టోబర్ మంత్ వచ్చింది. అక్టోబర్ మంత్‌లో ఇక ప్రభుపాదుల వారు ఆజ్ఞాపించారు కదా! కాబట్టి శిష్యులందరూ కూడా ఆ యొక్క బలరామకృష్ణ మందిరం ఉన్నది కదా! ఆ యొక్క విగ్రహాలకి ఎదురుగానే స్థలాన్ని కేటాయించారనమాట. ఆ యొక్క స్థలంలో సమాధి ఇవి చేయడానికి అక్కడ స్థలాన్ని కేటాయించి ప్రభుపాదుల వారికి అన్నీ వివరిస్తూ ఉన్నారనమాట. ఇక ఇక్కడ పరిస్థితి ఎలాగా ఉంది అంటే ఆహ్, భక్తుడికి ఆహ్, అదే భగవంతునికి ఆ బంధం అనేది చాలా ఇదిగా ఉంటది. శుద్ధ భక్తునికి, భగవంతునికి. ఆ వైరాగ్యము కానీ, తర్వాత ఆ బంధం అనేది చెప్పలేని విషయము. అదే విధంగా ఇక్కడ ప్రభుపాదుల వారికి, వారి శిష్యులకు కూడా ఆ బాంధవ్యం అనేది ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. అంటే ఆయన దగ్గరుండి మరణం కూడా మనం స్వీకరించాలి. మరణాన్ని కూడా మనము ఇదిగా తీసుకొని వెళ్ళాలి అని ఆ వివరాలు చెప్తూ వాళ్ళని ఆ యొక్క భయం లేకుండా చేస్తూ ఇదవుతున్నారు కదా! కాబట్టి వాళ్ళకు ఆ విధంగా చెప్పడం కూడా జరిగిందనమాట. ఇక హ్మ్. హ్మ్. ఏ విధంగా తాను లేకపోతే బాధ్యతలనంతా చేపట్టాలి. హ్మ్. ఎవరెవరు ఎలాగా ముందుండి మందిరాలలో కూడా అందరూ ఉంటారు కదా! మందిరానికి ఒక పెద్దగా ప్రెసిడెంట్ అట్లా ఉంటారు. వారందరూ కూడా ధర్మబద్ధంగా హ్మ్. భగవంతుని కైంకర్యాలన్నీ కూడా ప్రతిరోజు జరిగే అవన్నీ ఎలాగా ఇది చెయ్యాలి. అలాగా కూడా శిష్యుల వద్ద ఆయన ప్రస్తావన వచ్చిన విషయాలలో అన్నీ కూడా పొందుపరిచారట. ఇక ప్రభుపాదుల వారు ఇక లో అలాగే పడుకొనున్నప్పుడు చుట్టూతా శిష్యులందరూ చేరి ఉన్నారనమాట. అలాగ చేరి ఉన్నప్పుడు వారందరూ కూడా ఏ ప్రశ్నలు అడిగినా కానీ ప్రభుపాదుల వారు అలాగే టక్కున సమాధానాలు ఇవ్వగలిగే ఆ స్పృహలోనే ఉన్నారు. అంటే ఆ ఏజ్ అయిపోయిందని కానీ, మర్చిపోతున్నామని కానీ ఆ భావనే లేదు. ఏమడిగినా వాళ్లకు తెలియచేస్తున్నారు. ఇక ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు తెలియచేస్తున్నారు. ఎవరైతే అదే అంటే శ్రీల రూప గోస్వామి షడ్గోస్వాములలో ఒకరైనటువంటి రూప గోస్వామి చెప్పిన ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎవరైతే మనస, వాచ, కర్మన అంటారు కదా! ఆ విధంగా మనస్సును, మన శరీరాన్ని, హ్మ్, మన కర్మలను అన్నింటిని కూడా ఆ భగవంతుని యొక్క భక్తి సేవలో వినియోగిస్తూ ఉంటామో, అలాంటప్పుడు వాళ్ళు ఈ భౌతిక జగత్తులో జీవించి ఉంటే కూడా వాళ్ళు ముక్త జీవులతో సమానం అంటూ ప్రభుపాదుల వారు శిష్యులకు తెలియచేశారు. అంటే మనం ముక్త జీవులం కావాలి అంటే అంత గొప్పగా భగవంతుని యొక్క భక్తియుత సేవలో నెలకొనాలి. ఆ యొక్క మార్గాన్ని ఎంచుకొని భగవంతునితో సాంగత్యంలో నిత్యము ఉండాలి. అప్పుడు మనము ముక్త జీవులుగా ఇదవుతాము. ఇక అంతేకాకుండా ప్రభుపాదుల వారు చేసేది కూడా అదే. నిత్యము ఆయన ఆధ్యాత్మికతలోనే ఉంటూ, శిష్యులను ఉత్సాహపరుస్తూ, వారికి భగవంతుని గుణ, రూప, వర్ణన వీటిని అన్నింటిని గూర్చి తెలియచేస్తూ ముక్త జీవుడిగానే అంటే జీవించి ఉంటే కూడా ఆయన మరణం తర్వాత కూడా ఆయన ముక్త జీవుడిగానే ఆ యొక్క విధిని పొందే విధంగానే ఆయన తెలియచేస్తూ ఉన్నారనమాట. ఇక ప్రభుపాదుల వారి దగ్గర అందరూ చేరి ఉండి, వాళ్ళు నిత్యము భాగవత గ్రంథాన్ని పఠనం చేస్తూ ఉన్నారు. హ్మ్. శిష్యులు ఆ యొక్క మైక్రోఫోన్ భగ ప ప్రభుపాదుల వారి నోటి వద్దకు దగ్గరగా ఉంచి హ్మ్. ఆయన భాగవతం యొక్క ఆ యొక్క తాత్పర్యాన్ని వివరిస్తూ ఉంటే, వాటినన్నింటిని కూడా రికార్డ్ చేసుకుంటూ వింటున్నారు. అంటే ఆ సమయంలో సాధారణ మనుషులైతే వాళ్ళ యొక్క భావం ఎలా ఉంటది అంటే, అయ్యో! మనం మరణాన్ని పొందుతున్నాము. మన పరిస్థితి ఏమిటి? ఎలాగైపోతుందో? ఆ సమయంలో ఎలాంటిగా బాధను అనుభవించాలో అలాగా యోచన చేస్తూ, మన తోటి వాళ్ళెవరు? మన పిల్లలు, మన మనవలు, మనవరాండ్లు, కూతురో, కుమారుడో అలాగా వారి మీద మనసు ఇదవుతది. వాళ్ళు ఎలాగా మనం వెళ్ళిన తర్వాత ఎలాగ ఉండగలుగుతారో, వాళ్ళే ఎళ్ళిపోయాక ఎలాగైనా జీవితాన్ని వాళ్ళు గడిపేస్తారు. కానీ వెళ్ళే వాళ్ళ తపన అది. మనం లేకపోతే ఎలాగ వాళ్ళు ఉండగలుగుతారో, అలాంటి భావనతో
మన మన యొక్క జీవాత్మలు కొట్టుమిట్టాడుతుంటాయి. కానీ ప్రభుపాదుల వారు ఆ సమయంలో కూడా భాగవతంలోని ఆ భాష్యాలను ఆయన తాత్పర్యాలను వాళ్ళకి యొక్క మైక్రోఫోన్ దగ్గర పెట్టినప్పుడు వివరిస్తున్నారట. ఎంతటి ఆశ్చర్యమైన విషయంగా మనము పరిగణించాలి చూడండి. ఆ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అప్పుడు శిష్యులందరూ అనుకుంటున్నారు, ప్రభుపాదుల వారు భీష్మాచార్యులు అనుకున్నారు. ఎందుకు? భీష్మాచార్యుల వారు కూడా ఆ కురుక్షేత్ర సమయంలో అంపశయ్య మీద ఉన్నప్పుడు ఆయన కురు వంశీయులకు అందరికీ కూడా నీతి బోధ చేశారు కదా! అంటే ఆయన అన్ని బాణాలు శరీరంలో గుచ్చుకొని ఉంటే కూడా వారికి అంతగా ఆ ధర్మశాస్త్రాన్ని తెలియచేశారు. నీతిని అంతా. ఆ విధంగా ప్రభుపాదుల వారు మరణశయ్య మీద అంటే మరణాన్ని దగ్గరగా వెళ్ళబోయే స్థితిలో ఉంటే కూడా శిష్యులందరికీ ఆయన తన వలన అయినటువంటి ఆ యొక్క కార్యాన్ని వాళ్లకు తెలియచేస్తున్నారు. అదే భీష్మాచార్యుని తలుచుకొని ప్రభుపాదుల వారిని అక్కడ చెప్పడం కూడా జరిగిందట. ఇక ప్రభుపాదుల వారు శ్వాస అలాగే చెప్తూ ఆయన యొక్క దీనిని ఇదిగా ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. అందరూ ప్రభుపాద, ప్రభుపాద అంటూ కన్నీటి పర్యంతమైపోయారు. అక్కడ ఉన్నంత సమయము అలాగే వాళ్ళందరూ కూడా ఇదవుతూ ఉన్నారట. ఇక అక్కడ కొద్దిగా ప్రభుపాదుల వారు అంటే ఆయన ఆరోగ్యం క్షీణించింది. కానీ అది ఆ యొక్క త్యజించే ఆ సమయము అనేది ప్రభుపాదుల వారి చేతిలో లేదు కదా! భగవంతుని యొక్క చేతిలోనే ఉంది కాబట్టి ఆయన సాధారణంగా ఇదయ్యారు. అప్పుడు భవానంద ప్రభుజీ ఆయన ప్రభుపాదుల వారితో అన్నారు, "ప్రభుపాద మీరు ఉండడం వల్లనే ఈ కలియుగంలో కలిపురుషుని యొక్క ప్రభావము అంతగా లేకుండా ఉన్నది. మీరు నిష్క్రమించారనుకోండి, ఈ యొక్క కలి ప్రభావం ఎలాగ ఉంటదో, ఎంత అధర్మపరంగా ఇదవుతుందో" అంటూ ప్రభుపాదుల వారి దగ్గర చెప్తూ ఉంటే, అప్పుడు కూడా ప్రభుపాదుల వారు సంతోషపడలేదు. నా గురించి చెప్తున్నారు. నేను లేకపోతే ఇది లేదట. అలాగని ఆయన ఆనందపడటం లేదు. ఒక్క మాటే అన్నారట. అదంతా నా చేతిలో ఏమీ లేదు. అంతా భగవంతుడి యొక్క సంకల్పమే అంటూ ఆ మాటను అక్కడ చెప్పారట. అప్పుడు కూడా శిష్యులందరూ కూడా హరి బోల్ గురువుగారు ఎంత విషయము తానే గొప్పగా అన్న ఇది విషయం కాకుండా ఆహ్, భగవంతుడు యొక్క సంకల్పము అని చెప్పడం సరికి అందరూ కూడా ఇదయ్యారట. ఇక మళ్ళీ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు నన్ను రమ్మని ఆహ్వానిస్తున్నారు. నేను వెళ్ళకుండా ఉండడం అనేది నా ధర్మం కాదు. అది నా స్వేచ్ఛ కూడా కాదు. కాబట్టి అందరూ ప్రార్థించండి నన్ను పంపించడానికి అంటూ ఆ శిష్యులతో మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నారట. ఇక ఈ విషయమంతా తెలిసి ప్రభుపాదుల వారి సోదరి అక్కడికి రావడం జరిగింది. సోదరిని చూడగానే ఆయన ఆహ్, ఆ ప్రేమ, ఆ అభిమానం ఎందుకంటే చిన్నప్పుడు వారు కలిసి అంతా ఉండేవారు కదా! అవన్నీ గుర్తుకొచ్చి వెంటనే సోదరి పక్కన కూర్చున్నప్పుడు ఆయన ఒక కోరిక అడిగారట. "వెళ్ళి నా కోసము ఒక కిచిడీ తయారు చేసి తీసుకొని రా" అన్నారట. అందరూ ఆశ్చర్యపోయారట. ఆయన ఏమీ తీసుకోకుండా ద్రవాహారం కూడా తీసుకోకుండా ఉన్నారు. కిచిడీ కావాలనేసరికి ఆయన మనసు పడుతున్నారనేసరికి ఆమె అదే విధంగా తయారు చేశారు. కానీ ఆ కిచిడీని ఇవ్వడానికి భవానంద గోస్వామి, తమాల కృష్ణ గోస్వామి శిష్యులు భయపడుతున్నారు. ఎందుకంటే ద్రవాహారమే లోపలికి వెళ్ళడం లేదు. ఒక్కసారిగా ఘన పదార్థం లోపలికి వెళ్తే ఏదన్నా ప్రమాదం అవ్వచ్చు కదా! కాబట్టి అంటే ఆశ పడ్డారు. సోదరి చేతుల ద్వారా ఆ విధంగా తీసుకోవాలి అని ప్రభుపాదుల వారికి ఇదవుతుంది అని ఆ యొక్క కోరికను వెళ్ళబుచ్చారనమాట. ఇక అక్కడ ప్రభుపాదుల వారు అన్నారు కానీ తీసుకోలేకపోయారు. గ ద్రవ ఆహారమే ఆయన తీసుకోగలుగుతున్నారు. ఇక అదే సమయానికి అక్కడికి భక్తి చారు స్వామి ఆయన రావడం జరిగింది. ఆయన్ని చూసిన తర్వాత ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారు. ఆయన దగ్గర కూడా ప్రభుపాదుల వారు చెప్తున్నారట. నేను ఈ యొక్క కృష్ణ
చైతన్యంలో ఉన్నప్పుడు నాలో కూడా ఎప్పుడైనా అంటే అనుకోకుండా గర్వము అనేది ఏర్పడి ఉండవచ్చేమో. ఎందుకంటే ప్రభుపాదుల వారి మందిరాలు నిర్మిస్తున్నారు కదా! మందిరాలు నిర్మించేటప్పుడు ఆయన వద్ద ఎన్నో కోట్ల రూపాయలు అంటే అంత ఫండ్ మూలంగా పుస్తకాలు అవన్నీ కూడా మందిరానికి వచ్చేవి. అంటే దాన్ని నిర్వహించేది ప్రభుపాదుల వారు అంటే అధిపతి ఆయనే. కానీ ఏ రోజు ఆయన ఒక్క నయా పైసా కూడా నేను నా నా వస్తువు అని అనుకోలేదు. కానీ అలాగా ఒక కీర్తి ప్రతిష్టలతో ఆయన వెలుగొందారు కదా! అలాంటి సమయంలో నాకు అనుకోకుండా ఏదైనా గర్వం కూడా ఏర్పడి ఉండొచ్చేమో. హ్మ్. ఆ గర్వం అంతా కూడా ఇప్పుడు చివరి సమయంలో భగవంతుడు నన్ను ఈ విధంగా ఈ రూపాన చేస్తున్నారేమో అంటూ ప్రభుపాదుల వారు శ్రీ భక్తి చారు మహారాజ్ ఆయన దగ్గర చెప్పడం జరిగిందట. అప్పుడు మహారాజ్ ఆయన చెప్పారు, "అలాంటివేమీ కాదు. ఒకవేళ తెలుసో తెలియకో అపరాధాలు ఉంటే కూడా నిత్యము మనం ఏ కార్యము చేసినా భగవంతుని ప్రీత్యర్థమై చేస్తున్నారు మీరు. కాబట్టి అలాంటిదేమీ లేదు" అని చెప్పారట. వారి యొక్క సోదరి మీరెప్పుడు కూడా అలాగా కలలో కూడా అనుకోకండి మీరు అపరాధం చేసుంటారని. మీరెప్పుడూ ఆ విధంగా చేసి ఉండరు అని సోదరి కూడా తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చారట. అంటే ప్రభుపాదుల వారు చూడండి, ఆ చివరి సమయంలో అన్నింటినీ ఆయన తెలియచేస్తున్నారు. అంటే ఇలాగా మనము ఆ పశ్చాత్తాపాన్ని అంటే తెలుసో తెలియకో చేస్తే కూడా ఇతరుల ముందు మనము దానిని పశ్చాత్తాపాన్ని ఆహ్, తెలిపించాలి వారికి. తప్పు చేశానేమో, చేసుంటే మన్నించండి అని ఆ భావనను శిష్యులకు కూడా తెలుసుకునే విధంగా చేస్తున్నారనమాట. ఇక తర్వాత అంటే ప్రభుపాదుల వారు ఇక్కడ ఎందుకు అపరాధంగా నేను అన్నారు అంటే, ప్రభుపాదుల వారు అప్పుడప్పుడు లెక్చర్ ఇస్తుంటారు కదా! అప్పుడు ఆహ్, వెంటనే ఆయన రాస్కెల్ అని పలికేవారట. హిందీలో రాస్కెల్ అంటే బుద్ధిహీనుడు. అంతే ఇంక వేరే విపరీత అర్థం ఏం లేదు. బుద్ధి లేనివాడా అని అంటాం కదా! ఆ విధంగా. అలాగా కోపంలో ఉన్నప్పుడు అలాగా కొన్ని చెప్తారు. అలా చెప్పేవారు కదా! అది కూడా ఆయన అపరాధ భావంగానే తీసుకొని ఆ విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. దానికి ఆ విషయం గుర్తు తెచ్చుకొని నేను చెప్తున్నాను అంటే, అప్పుడు భక్తి చారు మహారాజ్ కూడా చెప్పారు. అలాంటిదేమీ లేదు. మీరెప్పుడు ఏ అపరాధం చేయలేదు అని వివరణ ఇస్తున్నారనమాట. తర్వాత ఆయన యొక్క గురువులందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. వారి వద్ద కూడా ప్రభుపాదుల వారు ఇదే చెప్తున్నారు. నేను తెలుసో తెలియకో మిమ్మల్ని ఎప్పుడైనా కానీ మనసు నొప్పించి ఉన్నా, ఏవైనా పలికి ఉన్నా కానీ నన్ను మన్నించండి గురువులు అంటూ వారి దగ్గర ఆయన చెప్పడం జరిగింది. గురువులందరూ కూడా అదే చెప్పారు. నీవు భగవంతుని యొక్క కీర్తి ప్రతిష్టలను ఎక్కడో తీసుకువెళ్ళావు. ప్రపంచం నలుమూలలా భగవంతుణ్ణి తెలుసుకొని పాశ్చాత్య దేశస్థులందరూ కూడా ఆ భగవంతుని గురించి తెలుసుకొని ఆ యొక్క నియమ నిష్టలతో ఆచరిస్తూ ఒక ఒక విధంగా కలియుగంలో ఎంతో మోసపూరితంగా ఉన్నటువంటి ఇలాంటి సమయంలో ఈ కృష్ణ చైతన్యం అనేది మనల్ని నిలబెడుతున్నది. భగవంతుని యొక్క విశ్వాసాన్ని మనము ఉంచే విధంగా. కాబట్టి మీరెప్పుడు అలాగ చేసి ఉండరు అని ఆ గురువులందరూ కూడా చెప్పారు. శ్రీ చైతన్య మహాప్రభు అందించినటువంటి ఆ హరినామాన్ని ప్రపంచంలో కోట్ల మందికి మీరు ఆ వివరణ ఇచ్చి వారినందరిని చేపిచ్చి అంత ఇదిగా తీసుకువెళ్తున్నారు. అలాంటిది మీరు అపరాధాలు చేశారు అంటే అది నమ్మశక్యంగా లేదు. అలాంటిదేమీ లేదు అంటూ గురువు గారు కూడా ప్రభుపాదుల వారికి ఇదిగా చెప్పారనమాట. ఇక ప్రభుపాదుల వారు ఒకసారి అలాగే పడుకొని ఉన్నప్పుడు అక్కడికి లోకనాథ గోస్వామి ఆయన రావడం జరిగింది. వీళ్ళంతా ప్రభుపాద వారి శిష్యులు ఇప్పటి వరకు కూడా ఉన్నారు చాలామంది ప్రభువులు. ఆయన రావడం జరిగింది. ఆయన యొక్క కార్యక్రమము ఏమిటి అంటే ఆయన ఆహ్, ఎద్దుల బండి ఉన్నది కదా! బుల్లక్ కార్ట్ అంటారు కదా! వాటి మీద ప్రయాణం అవ్వడం అనమాట. సంచారం. దాని మీద వెళుతూ ప్రచారం చేస్తూ అక్కడక్కడ ఆగి కృష్ణ చైతన్య
ప్రచారాన్ని ఇస్తూ ఆ విధంగా నగరాలలో, పల్లెల్లో అలాగా అన్నింటినీ చేసే ఆ కార్యక్రమము శ్రీ లోకనాథ గోస్వామి తీసుకున్నారు. అలాగా ఆయన ఎద్దుల బండిలోనే అక్కడికి రావడం జరిగిందనమాట. ప్రభుపాదుల వారిని దర్శించుకున్నారు. తర్వాత ఆ యొక్క ప్రచారాలు ఎలాగ సాగుతున్నాయి అన్న విషయాలన్నీ కూడా పొందుపరిచారు. ప్రభుపాదుల వారు చాలా ఆనందపడ్డారనమాట. ఎందుకంటే ఆయనకి ఇట్లాంటివన్నీ కూడా ఆయనకి అలాగే భోజనం, ఆహారం తీసుకున్నంత శక్తి ఆయనకు. అంత ఆనందపడ్డారు. తర్వాత ఆయన ఏం చేశారు, ఆ ఎద్దుల బండిని చూడగానే ప్రభుపాదుల మనసులో ఒక ఆశ చిగురించింది. ఎలాగైనా కానీ ఆ ఎద్దుల బండిలో నుంచి అదే మనం కూడా ప్రదక్షిణ చెయ్యాలి, బృందావనము ప్రదక్షిణ చెయ్యాలి అని కోరుకున్నారనమాట. ఇక శిష్యులందరూ తలమునకలైపోయారు. ఈ సమయంలో ఆయన నిలబెడడానికి కూడా ఆయనకి శక్తి లేదు. అలాంటిది ఆయన ఎద్దుల బండిలో కూర్చొని గిరి ప్రదక్షిణ అదే గోవర్ధన గిరి ప్రదక్షిణ కానీ, బృందావన ప్రదక్షిణ చెయ్యాలి అంటే చాలా కష్టము. కానీ ఆయన హృదయాంతరాల్లో నుండి కోరిక వచ్చింది. అక్కడ కొంతమంది శిష్యులు లేదు లేదు ప్రభుపాదుల వారు చివరి కోరిక, ఆయన కోరిక తీర్చాలి అని కొంతమంది. కొంతమంది లేదు లేదు ఆయన ఈ పరిస్థితుల్లో అలాగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ రోడ్లు సరిగా ఉండవు కదా! కాబట్టి ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు అని ఆయన చెప్తున్నారు. అయినా ప్రభుపాదుల వారు నసేమిరా ఒప్పుకోవట్లేదు. నేను ఎలాగైనా ప్రదక్షిణం చెయ్యాలి. చివరి కోరిక అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక భవానంద ప్రభు, తమాల కృష్ణ ప్రభుజీ వాళ్ళు ఇష్టం లేదు అలాగా. కానీ ఒప్పుకున్నారు. ఎలాగో ఎద్దుల బండిలో తీసుకొని ప్రదక్షిణం చేద్దాము అని. తర్వాత ప్రశ్న ఏమిటంటే బృందావనంలో ఉండే షడ్ గోస్వాముల మందిరాలైతే దగ్గర దగ్గర ఉంటాయి. తొందరగా అయిపోతాయి. అక్కడ వెళ్ళడమా? లేకపోతే ప్రభుపాదుల వారు కోరుకుంటున్నారు గోవర్ధన ప్రదక్షిణ. ఎందుకంటే మరుసటి రోజు గోవర్ధన పూజ ఉన్నది. కాబట్టి ఆ పూజ రోజు నేను గోవర్ధన ప్రదక్షిణ చేసేస్తే బావుంటుందని ఆయన కోరుకుంటున్నారు. మళ్ళీ సందిగ్ధంలో పడ్డారు. గోస్వాముల మందిరాలకు వెళ్ళడమా? లేకపోతే గోవర్ధన ప్రదక్షిణం అంటే దాదాపు 12 గంటలు కూడా పడతాయి. అప్పుడు పరిస్థితుల్లో రోడ్లు కూడా అంత ఇదిగా లేవు. ఇంకా ముఖ్యంగా తమాల కృష్ణ గోస్వామికి మళ్ళీ భవానంద ప్రభుజీ వీరికి ఏమి చెప్పడానికి లేదు. ఎందుకంటే లాస్ట్‌లో వాళ్ళు అంతరంగిక సేవకులుగా ప్రభుపాదుల వారికి దగ్గర ఉన్నారు. వాళ్ళు ప్రభుపాదుల వారు నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయం వచ్చి అలాగే కళ్ళ వెంబడి నీరు పెట్టుకొని బాధపడుతున్నారు. ప్రభుపాదుల వారికి అర్థం కాలేదు. ఈ సమయంలో వచ్చి వాళ్ళెందుకు అలాగ బోరున ఏడుస్తున్నారు అని అన్నప్పుడు, "ప్రభుపాద మేము మీకు చెప్పేంతటి పెద్దవాళ్ళం కాదు. కాకపోతే మా పరిస్థితిని కాస్త అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రదక్షిణ చేసి వచ్చినటువంటి కొంతమంది చెప్పారు, అసలు రోడ్లు బాగోలేదు. అంతా గుంతలు అలాగా ఇదిగా ఉన్నాయి. అలాంటి ప్లేస్‌లో ఆ యొక్క బండి వెళ్ళినప్పుడు ఎత్తు, పల్లాలు ప్రదేశంలో కుదించేస్తాయి కదా! మనిషిని కూడా పైకి, క్రిందకు ఇది చేస్తాయి. మీ అసలు ఆరోగ్యం మీకు బాగలేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ బోరున ఏడవడము మొదలుపెట్టారట. ఇక ప్రభుపాదుల వారు మనస్సు శాంతపడ్డారు. మన అంటే ప్రభుపాదుల వారు అక్కడ ఊహించారు ఏమిటి అంటే, మన కోసం వీళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారా? అంటే నేను ఎంత ధన్యుడిని. చూడండి ఆ సమయంలో కూడా ప్రభుపాదుల వారు శిష్యుల మీద ఆ యొక్క విశ్వాసం. నేను ఎంత ధన్యుడిని. నన్ను ఇంతగా అభిమానిస్తున్నారు. ఇంతగా ప్రేమిస్తున్నారు. నేనెంత ధన్యుడిని అంటూ ప్రభుపాదుల వారు ఆయన శాంతపడి ఒప్పుకున్నారట. ఇంక నేను వెళ్ళను. మీరు చెప్పిన విధంగానే నేను చేస్తాను అంటూ ఆయన ఒప్పుకున్నారు. ఆ విధంగా 1977 సంవత్సరము అలా అక్టోబర్ అయింది కదా! నవంబర్ మంత్‌లో కూడా ప్రభుపాదుల వారు నిత్యము ఇది ఏమిటి అంటే ఆయన్ని అలాగా బెడ్‌లో ఉంటే కూడా ప్రతిరోజు ఆయన్ని యొక్క పల్లకీలో ఉంచుకొని మందిరం చుట్టూ హ్మ్.
శ్రీ విగ్రహాలనంతా కూడా దర్శన భాగ్యం కల్పించేవారు. తీసుకొచ్చి మళ్ళీ అలాగే ఉంచేవారనమాట. అది దినచర్య అయిపోయింది. అంటే ప్రభుపాదుల వారి ఆహ్, శరీరము దివ్య తేజస్సుగా అయిపోయిందింక. భగవంతుడిని ధ్యానించి, ధ్యానించి ఆధ్యాత్మిక శరీరం అంటారు కదా! ఆ విధంగా మార్పులు ఇదైపోయాయి. కాబట్టి ఆయన చివరి నిమిషం కూడా ఆహ్, ఏదో భయపడుతూనో, బాధపడుతూనో తన దేహాన్ని వదిలిపెట్టలేదు. ఆనందంతో అలాగే భాగవతం వల్లెవేస్తూ, నామాన్ని జపిస్తూ అలాగే దేహాన్ని త్యజించడం జరిగింది. 1977 సంవత్సరము నవంబర్ మంతు 14వ తేదీన ప్రభుపాదుల వారు సాయంత్రం అంటే 7:30 సమయం, రాత్రి సమయం 7:30 సమయంలో ఆయన అందరూ శిష్యులంతా కూడా అలాగే కీర్తనలు చేస్తున్నారు. భజన చేస్తున్నారు. అలాగే అక్కడ ఘోషిస్తోంది నామము, హరినామము. ప్రభుపాదుల వారు హృదయాంతరాల్లో నుంచి కూడా ఆ నామాన్ని జపిస్తూనే అలాగే ఇదవుతూ ఉన్నారు. అలాగే 7:30 గంటలకు రాత్రి సమయములో ఆయన తన దేహాన్ని, భౌతిక దేహాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక లోకాలకి చేరుకున్నారనమాట. అది ప్రభుపాదుల వారు అంటే 1977. తరువాత ప్రభుపాదుల వారు జుహు మందిరము నిర్మాణము, ప్రతిష్టాపన చేయలేకపోయారు. 1978వ సంవత్సరము జనవరి 14 తేదీ అంటే సంక్రాంతి పండుగ కదా! అంటే ప్రభుపాదుల వారు ఇదయ్యాక 2 నెలలకి తర్వాతనే జుహు మందిరాన్ని ప్రతిష్టాపన చేశారనమాట. అంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తారు? తాను ఉన్నా లేకపోయినా తను ఉన్నట్లుగానే ఆహ్, తన ఆ యొక్క గ్రంథాలలో ఆయన అలాగే ఉన్నారు కదా! కాబట్టి ఏ కార్యక్రమాలైనా కానీ నిర్విరామంగా చేయించం. ఇంకా చూడండి ప్రభుపాదుల వారు ఆ యొక్క సమాధి ఏర్పాట్లను చేసుకోమని చెప్పారు. తర్వాత తాను మరణం తర్వాత బృందావనంలో ప్రతి మందిరంలో ఒక విందును ఏర్పాటు చేయండి. అంటే ఆ విధంగా ప్రభుపాదుల వారు భౌతిక దేహం విడిచిపెట్టి ఆధ్యాత్మిక